ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరం ఆగస్టు నెలలో భాను సప్తమి గురించి తెలుసుకుందాము. 2024 సంవత్సరం ఆగస్టు నెలలో 11వ తేదీ ఆదివారం రోజున భాను సప్తమి వచ్చినది. ఏ మాసంలోనైనా ఆదివారం నాడు సప్తమి తిథి వచ్చినా ఆ సప్తమిని భాను సప్తమి, విజయ సప్తమి, కళ్యాణ సప్తమి అందురు. ఈ కళ్యాణ సప్తమి రోజు ఆచరించే సూర్య ఆరాధన విశేష ఫలప్రదము. సాధారణంగా ఆదివారం నాడు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెప్తున్నది. వాటిలో ప్రధానంగా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవడము, ఆదివారము అభ్యంగన స్నానం చేయకూడదు. ఆ రోజు కేవలం శిర స్నానం మాత్రమే చేయాలి. వంటికి తలకు నూనె పెట్టుకోరాదు. ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ భానుసప్తమి అనేది సూర్యదేవునికి సంబంధించిన పర్వదినం, ఒక గొప్ప యోగం. ఈరోజు చేసే స్నానం, దానం, జపము, హోమము లక్ష రెట్ల ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనము. ఈ రోజున ఆవు పాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు. తినకూడని పదార్థాలు మద్యము, మాంసము మొదలైనవి తినేవాడు ఏ జన్మల పాటు రోగాలతో బాధపడతాడు. ఆ జన్మాంతం దరిద్రం ఉంటుంది. శ్రీ సంగమము, తైలం రాసుకొనుట, మద్య మాంసాలకు ఆదివారం విడిచిపెట్టిన వానికి శోకం, వ్యాధి, దరిద్రం ఉండదు. అతను నేరుగా సూర్యలోకానికి వెళ్తారు. ఈ నియమాలు ఒక భానుసప్తమి రోజునే పరిమితం కాదు, ప్రతి ఆదివారము విధిగా పాటించమని పరమశివుడు సూర్య అష్టకంలో చెప్పారు. ఈరోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్య అష్టకము, ఆదిత్య హృదయము, సూర్య ద్వాదశ నామాలు పఠించడం శ్రేష్టం. సూర్య నమస్కారాలు ఎంతో శుభ ఫలితాన్ని, కామ్య సిద్ధిని ఇస్తాయి.